తల్లి సంఘం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఈ క్రిస్మస్ దినాన మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సమేలయ్య గారికి, రెవరెండ్ డేవిడ్ పి గొల్లపల్లయ్య గారికి, కమిటీ మెంబర్కును, ఓసిపిఎం కన్వీనర్కు, అలాగే స్థానిక సంఘము కమిటీ పెద్దలు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలు తెలుపుతున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. ఏమనట్లేరు ఏంటి పాస్టర్ గారు 1 గంట అవుతున్నది, మా కోసం ఇంట్లో అన్నీ వెయిట్ చేస్తున్నాయి. మిమ్మల్ని 1:30 దాకా వదిలిపెట్టాను. ఒక్కరోజు కదా, ఎప్పుడు 1 గంటకు వదిలిపెట్టాను. ఈరోజు మాత్రం 1:30, 2 అవుతుండొచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తుండే నాకు. కొన్ని సంవత్సరాల క్రితము, అది చెప్పకూడదు అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఇంత చక్కగా దేవుని ఆలయంలో కూర్చొని ఆరాధించడానికి చాలామంది మిషనరీల పాత్ర చాలా ఉంది. ఇద్దరు యవ్వనస్తులు రష్యా దేశంలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ పట్టణానికి మిషనరీగా వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మీరు అలాంటివి చేయమాకండి, పాస్టర్ గారు చెప్పారని. వాళ్ళకిద్దరికీ ఒకే భారం ఉంది. ఏమనంటే, ఈ హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలని. వాళ్ళ పేర్లు మర్చిపోయాను, మీకు ఒకవేళ గుర్తొస్తే చెప్తాను. వారు రష్యా దేశం నుంచి 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారండి హైదరాబాద్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆ రోజుల్లో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి నిజాం దగ్గరికి వెళ్ళారు. ఈ హైదరాబాద్ పట్టణాన్ని కట్టించాడు. నేను చరిత్ర అంటే చాలా ఇష్టం, నేను ఇప్పటికీ బాగా చదువుతుంటాను. ఈ హైదరాబాద్ పట్టణానికి ముందు పేరేంటి తెలుసా? భాగ్యమతి. ఆయన ప్రేమించినటువంటి ఒక అమ్మాయి పేరు భాగ్యమతి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి మధ్యలో చనిపోతే మూసీ నది ఒడ్డున, మూసీ నది ఇవన్నీ ఈ గండిపేట చెరువు, ఇవన్నీ హిమాయత్ సాగర్ చెరువులు లేవు ఆ రోజున. ఈ వాటర్ ఫ్లో అలాగ వెళ్ళిపోతుండేది. ఆ మూసీ నది ఒడ్డున ఒక పట్టణం కట్టాలనుకున్నాడు. ఆ పట్టణమే భాగ్యనగర్. ఈ భాగ్యమతి అనేటటువంటి ఆమె పేరు మీద ఈ పట్టణాన్ని కట్టాడు. చాలామంది అంటారు నేను కట్టినా అంటారు, కానీ హైదరాబాద్ పట్టణం కట్టించింది నిజాం. ఈ గండిపేట, ఈ యొక్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇవన్నీ ఈ డ్యామ్లు కట్టించింది కూడా నిజామే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీళ్ళు నిజాం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా మేము ఇక్కడ మిషనరీగా వచ్చాము, పేద ప్రజలకు ఉచిత వైద్యము అండ్ విద్య. మిషనరీ చేసిందంతా అదే. మనకు మొయినాబాద్లో పోతే మెథడిస్ట్ స్కూల్ అండ్ హాస్పిటల్ అవన్నీ ఉంటాయి. వికారాబాద్లో వెళ్తే మెథడిస్ట్. ఈ వెనుక జైరాబాద్, వికారాబాద్, తాండూరు, కోహీరు, ఇవంత ప్రాంతాలు, బీదర్ వరకు వాళ్ళు ఆ రోజుల్లో మిషనరీస్లు పంచుకొని, మెథడిస్ట్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళేమో ఆంధ్రలో, ఇలాగున ఇండియా మిషన్ వాళ్ళు ఇలాగున కొంత పంచుకొని వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నారు. వీళ్ళు నిజాం దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటయ్యా అంటే,
అయ్యా మేము ఇక్కడ ఉచిత వైద్యం అంటే, ఇక్కడ మీకు చాలా అప్పటికే మిషనరీస్ వచ్చారంట, ఉన్నాయి. 100 కిలోమీటర్ దూరంలో జన్గామ్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎలాంటి స్కూలు కానీ హాస్పిటల్ కానీ ఎలాంటివి లేవు అని చెప్పాడంట. వీళ్ళు చాలా సంతోషపడి, వాళ్ళు చెప్పినటువంటి మాటకు అంగీకరించినందుకు సంతోషపడి జనగాం వెళ్ళారు. జనగాం వెళ్ళి అక్కడ ల్యాండ్ తీసుకొని, కొన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ సువార్త ప్రకటిస్తూ, అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. నిజాం కట్టించినటువంటి స్కూళ్ళు కొన్ని ఉన్నాయి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాగా ఒక స్కూల్ కట్టియాలి మేమని నిజాంని అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చాడంటండి. అక్కడ స్కూల్ కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, చర్చి కట్టించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా గొప్ప పరిచర్య చేశారు. వాళ్ళు చనిపోయారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. కానీ దరిద్రమైన విషయం చెప్పనా, అవన్నీ అమ్మేసుకున్నారండి. ఇప్పుడు నేను వెళ్ళి చూశాను. ఆ స్కూల్ కూడా వేరే వాళ్ళకు అమ్ముకున్నారు. చూడండి, ఉన్నదాన్ని వాళ్ళు కష్టపడి చెమటోర్చి సుదీర్ఘ ప్రయాణం చేసి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, చర్చిలు కట్టి అనేకులకు ఒక మాదిరికరమైన జీవితం ఇస్తే, అవన్నీ రోజున తమ తమ స్వార్థాల కోసము ఏం చేస్తున్నారో తెలుసా, అమ్మేసుకుంటున్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. మీరు ఎప్పుడైనా జనగాం వెళ్తే చూడండి, బాధాకరమైన విషయం. ఈ రోజున క్రైస్తవం ఎలా అయిపోయిందంటే చెప్పనా, మీకు ఈ మాట చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇంటి క్రిస్మస్గా మారిపోయింది. ఇంటి క్రిస్మస్ అంటే ఏంటి చెప్పనా, ఇల్లు దుడపడం సంవత్సరానికి ఒకసారి. ఒంటి క్రిస్మస్ బట్టలు వేసుకోవడం, మంచి మంచి బట్టలు. ఇంకోటి చెప్పనా, పంటి క్రిస్మస్. పంట అంటే ఏంటంటే రుచి లేనిది తినలేమండి. ఇలా అయిపోయింది. అలాంటి కన్నీరు ప్రార్థన ద్వారా ఎంతోమంది త్యాగం చేస్తే ఈ రోజున మనం ఇలా కూర్చొని ఆరాధిస్తున్నామంటే, మనం క్రిస్మస్ను ఏ విధంగా చేసుకుంటున్నాం? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచించండి. మనం ఏ విధంగా క్రిస్మస్ను ఈ రోజున జరుపుకుంటున్నాం? ఒక మాట చదువుకుందాం. చదువుకున్న తర్వాత మనము ముందుకెళ్దాం. ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఈ క్రిస్మస్ను ఆరాధనగా చేసుకుంటలేరు, కానీ ఈ రోజున ఆర్పాటాలు చేసుకుంటుర్రండి. మన జీవితంలో క్రిస్మస్ను ఆరాధనగా చేసుకోవాలి. మొన్నటి దినాన నైట్ చాలా బాగా విన్నాం, అవన్నీ నేను చెప్పను. కానీ మన జీవితంలో ఎలాంటి క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారును కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. నేను ఎండింగ్లో దాని దగ్గర, ఆ వాక్యం దగ్గరికి వస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్ని మాటలు విందాం. చూడండి, ఈ క్రిస్మస్ పర్వదినాన నేను కొన్ని మాటలు చెప్తా, మీరు ఆమేనండి. సంఘ అభివృద్ధి కలుగునుగాక. అమ్మ చాలా గట్టిగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా మెలకుగా ఉన్నారు మీరు. మరొకసారి, సంఘ అభివృద్ధి కలుగునుగాక, బ్రాంచ్ సంఘాలు ఓపెన్ అవునుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక, సంతానం లేని వారికి సంతానం కలుగునుగాక, సమాధానం లేని వారికి సమాధానం కలుగునుగాక,
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారి సమృద్ధి కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం కలుగునుగాక. బిజినెస్ చేస్తున్న బిజినెస్ అభివృద్ధి కలుగునుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహము జరుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇవి అన్నీ మా జీవితాల్లో జరుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మన వాక్యానికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 3 మాటలను మనం విందాం. చూడండి, ఈ 2వ అధ్యాయం మత్తయి సువార్త 2, ఈ వచనాలన్నీ మీరు చదివితే ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. అన్వేషించిన వారు జ్ఞానులు. 1వ వచనం, అన్వేషించిన వారు జ్ఞానులు. చూడండి, ఈ జ్ఞానులు అన్వేషణ చేస్తారు. ఈ జ్ఞానులు ఎవరై అంటే సైంటిస్టులు అనుకుందాం మనం, లేదంటే తత్వ జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుందాం. అన్వేషణ ఎవరు చేస్తారంటే సైంటిస్టులు చేస్తారు. ఎప్పుడో ఒక రోజున ఏదో ఒకటి క్రొత్తది కనిపెట్టాలని ఆశతో ఉంటారు. ఈ జ్ఞానులు ఎవరయ్యా అంటే అన్వేషిస్తున్నారు. ఎవరిని అన్వేషిస్తున్నారంటే సాక్షాత్తు దేవుణ్ణి అన్వేషిస్తున్నారు. మనం దేన్ని అన్వేషిస్తున్నాం? చూడండి, 2వది ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం మత్తయి 2:3లో, ఆగ్రహించిన వారు ఎవరంటే హేరోదు. ఆగ్రహించడం అంటే ఏంటి? కోపం కదా. ఈ కోపం వలన చాలా ప్రమాదం అండి. కోపం వలన బీపీ వచ్చేస్తుంది. ఆగ్రహం, ఈ ఆగ్రహం వలన ఈ రోజున ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎన్నో జీవితాలు పతనమవుతున్నాయి, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు పతనమైపోతున్నాయి. చూడండి, ఈ ఆగ్రహం వలన ఎక్కడికి దారితీసిందంటే చిన్నల పిల్లలందరిని చంపేశాడండి వీడు. దాని గురించి చెప్పాను నేను. ఆగ్రహం, ఈ కోపం వలన చాలా ప్రమాదము. అన్వేషించితే జ్ఞానం వస్తుంది మనకు, ఆగ్రహిస్తే బీపీ వచ్చేస్తుంది. ఇంకొక విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 2:4లో, అవమానించిన వారు ప్రధాన యాజకులు. అవమానించిన వాళ్ళు ప్రధాన యాజకులండి. చూడండి, ఈ రోజున ఎక్కడ చూసిన అవమానం, ఎక్కడ చూసిన అవమానం. బైబిల్ అంటారు, అవమానానికి రెట్టింపు ఘనత ఎప్పుడు వస్తుంది? ఎన్నో అవమానాలు, ఎంతోమంది నిందలు, హేళలను. యేసు ప్రభు పుట్టాడు, ఇక పుడతాడంటేనే అవమానం అండి. ఎక్కడ చూడు, మీరు బాగా చదివితే ఈ ప్రధాన యాజకులు. కానీ ఆయన పుట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన దేవాలయంలో వెళ్ళినప్పుడు ఘనత వచ్చి ఆ శాస్త్రులు, యాజకులు, ఆ పండితులతోని మాట్లాడుతున్నప్పుడు అక్కడ అర్థమైంది వాళ్ళకు, ఈయన సాక్షాత్తు దేవుడే పుట్టాడని. చూడండి, ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక ధ్యానించుకోండి. అన్వేషణ కావాలి. ఈ రోజున ఆగ్రహం అక్కర్లేదు, అవమానం అక్కర్లేదు. మనం ఏం చేయాలంటే అన్వేషణ చేయాలి. అన్వేషణ అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం అన్న చదవాలి. ఈ రోజున యూట్యూబ్లు వచ్చేసాయండి. ఈ యూట్యూబ్లు వచ్చేసి అసలు మంచిగా ఎవరు చెప్తున్నారో తెలియదు, ఎలా చెప్తున్నారో తెలియదు. మన వాక్యం అర్థం కాని విషయంలో పడిపోతున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించాలి.
ఇంకొక ముగ్గురు వ్యక్తులు నేను చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ దేవదూతలు కనబడతారు. వీళ్ళు దేవదూతలు ఎందుకు వచ్చారంటే చెప్పడానికి వచ్చారండి. ఏమి చెప్పడానికంటే యేసు పుట్టాడని. యేసు పుట్టాడని పరలోకం నుంచి దేవదూతలు ఈ లోకానికి దిగివచ్చాయి. ఇంకా ఎవరు కనబడతారంటే జ్ఞానులు కనబడతారు. ఎందుకు వచ్చారయ్యా అంటే వీళ్ళు అన్వేషించుకుంటూ ఇవ్వడానికి వచ్చారు. మీకు ఇలా చెప్తాను చూడండి. క్యారల్స్కి మీ ఇంటికి వచ్చాం. వచ్చినప్పుడు ఒక కవర్ ఇచ్చారా లేదా? నింపుకొని వచ్చారా? పాస్టర్ గారు క్రిస్మస్ మెసేజ్ చేయమంటే ఇచ్చే మెసేజ్ చెప్తుండ్రు అనుకున్నారు. జ్ఞానులు ఇవ్వడానికి వచ్చారండి. వాళ్ళు తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు. దేవునికి ఇవ్వడము ఎంత ఇష్టం అంటే వాళ్ళకు మనం ఇవ్వడం అనేది తల్లి సంఘాన్ని చూసి నేర్చుకోవాలండి. తల్లి సంఘంలో ఎట్లా ఇస్తారో మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా చూసి నేర్చుకోండి. ఇవ్వాలి దేవునికి. ఇచ్చినోడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, ఈయనోడు అక్కడనే ఉన్నాడండి. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇవ్వడానికి వచ్చారు. ఇంకొక వ్యక్తులు వస్తారు చూడండి. లూకాసు 2:15 గొర్రెల కాపరులు వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? వీళ్ళు స్తుతించడానికి వచ్చారు. ఈ గొర్రెల కాపరులు ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి స్తుతించడానికి వచ్చారు. దూతలేమో చెప్పడానికి వచ్చారు, జ్ఞానులేమో ఇవ్వడానికి వచ్చారు, గొర్రెల కాపరులు స్తుతించడానికి. మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం? అవునా? నిజంగా మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు, వీళ్ళు ఎవరు చెప్పట్లేరు. నేను చెప్పేది అర్థం కాలేనట్లను. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తాం? అసలు మనల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? స్తుతించడానికే కదా. స్తుతించడానికేనా? మీరు చాలా సీరియస్గా వింటున్నారు కదా. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఈ మానవుణ్ణి ఆయన చేతుల ద్వారా చేసుకుండండి. ఈ మానవుడు ఏమైపోతుండో తెలుసా? దేవుణ్ణి స్తుతించకుండా దూరంగా వెళ్ళిపోతుండంట. ఆయన దేవదూతలు స్తుతిస్తున్నాడు 24 గంటలు, 24 hours, 7 days, ఎల్లకాలం. అంటే యుగాలు దేవుణ్ణి స్తుతించిన ఆయన ఆనందపడతలేడు. కానీ నీవు నేను మనందరం స్తుతిస్తే దేవుడు ఆనందిస్తాడు. మనం నిజంగా దేవుని మందిరంలో మనం మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నామా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు గొర్రెల కాపర్లు చూడండి, చదవండి ఆ వాక్యం 2వ అధ్యాయం లూకాసు వార్త చూడండి. 2వ అధ్యాయం 15వ వచనము. వారు చూచి శిశువును గూర్చి చూడండి, మన స్తుతులు మనం స్తుతిస్తుంటే, మనం ఆరాధిస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఏం కావాలి? ఆశ్చర్యపడాలండి. పాపం మనం పాట పాడుతుంటే పక్కలో కూడా వినబడదు. ఆశ్చర్యకర విషయం చెప్పనా? వాళ్ళు ఏదో పాడుకుంటున్నారు, మాకెందుకు? నేను పాడట్లేను కదా.
ఇట్లా స్తుతిస్తే దేవుడు మన స్తుతుల మీద ఆశీనుడు అవుతాడా? మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఎలాగునో దేవుని స్తుతిస్తున్నాం, ఎలాగునో దేవుని ఆరాధిస్తున్నాం, ఎలాగునో దేవుణ్ణి మహింపరుస్తున్నాం. మరో కోణంలో చెప్తాను చూడండి. 2వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనంలో మరొక కోణం చూద్దాం. చూడండి, ఇక్కడ కలవరపడ్డారు. ఎవరు తెలుసా? హేరోదు, యెరూషలేము వారందరూ. చూడండి, మనం ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా తప్పు చేశామనుకోండి, ఏదైనా వ్యతిరేకంగా దేవునికి చేశామనుకోండి, ఏమొచ్చేస్తుంది? కలవరం వస్తుంది. చూడండి, ఈ కలవరము ఎంత ప్రమాదం అంటే, ఈ కలవరము మనిషిని కృంగదీస్తుందండి. అందుకని యేసన్న గారు ఒక పాట పాడాడు, కలవరపడినే కొండల వైపు. చూడండి, మన కలవరమంతా దేవుని పైన వేయాలి. ఈ హేరోదు కలవరపడి ఆగ్రహించి తనకు తానుగే పతనమైనట్లు మనం చూస్తాం. ఇంకొక విషయం చెప్తాను చూడండి. వీళ్ళేమో కలవరపడ్డారు, హేరోదు, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వారందరూ. గొర్రెల కాపరులు ఏమయ్యారంటే భయపడ్డారు. మనం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 8-9 వచనాన్ని మనం చదివితే భయపడ్డారు వీళ్ళు. 2:8-9లో భయపడిపోయారు వీళ్ళు. అప్పుడు దానికి ఆన్సర్ కూడా వచ్చింది. 3వ మాట ఏంటంటే, ఇక్కడ మరో కోణంలో వీళ్ళందరూ లూకా 2:18లో చదివితే ఆశ్చర్యపడ్డారు విన్నవారందరూ. చూడండి, అందుకని ఆయనకు ఆశ్చర్యకరుడని పేరు. మీరు గమనించండి, ఈ రోజున యేసుక్రీస్తు గురించి పోయిన డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ 25 తారీఖు వరకు 12 నెలల్లో ఒక్కసారైనా ఒక్కరికైనా యేసును మనం పరిచయం చేశామా? మీకు విషయం చెప్పనా? ఒక సర్వేలో తేలింది ఏంటంటే, థమ్సప్, కోకోకోలా అందరికి ప్రపంచంలో తెలుసండి. కానీ యేసుక్రీస్తు గురించి తెలియని గ్రామాలు మన ఇండియాలో ఎన్నో ఉన్నాయి. అసలు అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. దేవుని మాటలు విన్నటువంటి వారు ఆశ్చర్యపడితే, ఇంకా దేవుని మాటలు వినకుండా కొన్ని లక్షల మంది ఉన్నారండి, కోట్లు ఉండొచ్చు. మనం నిజంగానే వింటున్నామా? దేవుని మాటలు విని ఇక్కడనే మన హృదయంలోనే పెట్టుకొని ఎవ్వరికి చెప్పకుండా అలాగనే ఉంటున్నామా? క్రిస్మస్ గురించి, ఎందుకు పుట్టాడు, అసలు ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఈ 12 మాసాలు ఒక్కరికైనా చెప్పామా? మీరు ఆలోచన చేయాలి. ఒక్కరికైనా ఇప్పుడే తీర్మానం చేసుకొని, ప్రభువా మరొకసారి ఇంకా 12 మాసాలు ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. మన మధ్యలో ఉన్నటువంటి వారు ఎంతోమంది వెళ్ళిపోయారు, దేవుణ్ణి తెలుసుకొని కొంతమంది వెళ్ళిపోయారు, దేవుణ్ణి తెలియకుండానే చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. మనము ఆ ఆశ్చర్యకరుడైన యేసును ఒక్కరికన్నా పరిచయం చేయాలి. 12 మాసాలు, నెలకొక్కరిని నడిపించిన 12 నెలలకు 12 మంది. చూడండి, మనం నడిపిస్తున్నామా? మన ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మనం చెప్పినటువంటి వాక్యం ద్వారా ఒక్కరినైనా నడిపిస్తున్నామా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనమే వింటూ మన దగ్గరనే పెట్టుకొని ఇక
నేను 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 నానే నేను అనే భ్రమలో మనం బ్రతికేస్తున్నాము. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం మీరు ఎప్పుడైనా వీలు అయితే చదువుకోండి. తొట్టి అనే మాట 3 సార్లు కనబడుతుంది. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనము, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. తొట్టి అనే మాట ఇక్కడ కనబడుతుంది. మరొక వచనాన్ని చదువుదాం. 12వ వచనం, చూడండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో, చూడండి మరొకసారి, ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు. 17వ వచనం అలాగే చూడండి. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 3 సార్లు కనబడుతుంది మనకు. ఇప్పుడంటే మళ్ళీ ఈ ఏమంటారు, పశువులు ఉన్నాయో కానపూర్లో లేదో నాకు తెలియదు, కానీ ఈ తొట్టి గురించి ఆలోచించినప్పుడు నాకు కొన్ని తలంపులు వచ్చాయి. 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకటి, ఈ 2వ అధ్యాయంలో మనం చదివితే పశువుల తొట్టి చల్లగా ఉందండి. పశువుల తొట్టి ఎలా ఉంది? చల్లగా ఉంది. మీకు విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:12 యేసు ప్రభువు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందండి. పశువుల తొట్టి, యేసయ్య ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టిలో పడుకోవడానికి కారణం ఏంటంటే అక్రమం విస్తరిస్తుందంట. ఈ అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతాయంట. అక్రమము ఎక్కడుంటుందో అక్కడ సాతాను కార్యకలాపాలు ఉంటాయి. అంటే క్రమము లేని జీవితం ఇది. యేసయ్య పరలోకము నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే, ఓ తొట్టిలో ఎందుకు పడుకున్నాడంటే అక్రమంగా జీవించే వారి కోసం, అక్రమంగా బ్రతికే వారి కోసం, అక్రమంగా నడిచే వారి కోసం. ఈ రోజున అక్రమ సంపాదన ఎక్కువైపోయిందంట. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయంట. ఎంత భయంకరమో చూడండి. అక్రమంగా బ్రతికేస్తున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు, అక్రమ సంబంధాలు కూడా ఎక్కువైపోయాయంట. అందుకని ఏమైంది తెలుసా? ప్రేమ చల్లారిపోతుందంట. ఈ చల్లారే ప్రేమను ఆయన ప్రేమించడానికే ఈ లోకానికి ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడండి. మనం చూస్తున్నాం, క్రమము లేని జీవితం ఎంతోమంది జీవించట్లేరు ఈ లోకంలో. క్రమము లేని జీవితం. మనం క్రమంగా ఉన్నామా? మన వ్యక్తిగత జీవితంలో క్రమమైన జీవితం ఉందంటారా? మన కుటుంబంలో క్రమంగా ఉంటున్నామా? భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు క్రమంగా ఉంటున్నారా? అందుకని యేసు ప్రభు ఇంకొక మాట అన్నాడు, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొమ్మన్నాడు. క్రమము లేని వారిని యేసు ప్రభు ఎప్పుడు దగ్గర తీసుకోడండి. రాడు ఆయన దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు ప్రేమ లేని వాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి అపహాసించేవారు, దేవుణ్ణి దూషించేవారు. చూడండి, క్రమము లేని జీవితము దేవునికి ఇష్టం లేదండి. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథంకు రండి. 3వ అధ్యాయం, ప్రకటన 3:15 చదవండి. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన. ఇంకొకరి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నులువెత్తని జీవితం. వీళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడ దుక్కుతారు, ఇక్కడ దుక్కుతారు. 2 పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు వీళ్ళే అక్రమము చేసేవాళ్ళు అండి. చూడండి, నులువెచ్చని జీవితం. బాగానే ఉంటారు, బాగా వాక్యం చదువుతారు, బాగా వాక్యము తెలుసు, అసలు వాక్యం కూడా చెప్తారు వీళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే నులువెచ్చని జీవితం. చూడండి, మనం ఈ రోజున నులువెచ్చగున్నామా? క్రమం లేని జీవితంగా మనం ఈ లోకంలో ఉన్నామా? ఇంకొక 3వ విషయం చెప్తాను చూడండి ఇందులోని. ఇదే ప్రకటన గ్రంథం 3:16 కింద చదివితే చూడండి, నీవు వెచ్చగానైనను చల్లగా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నుండి నా నోట నుండి ఉమ్మేస్తారంట దేవుడు. నులువెచ్చని జీవితం. ఇంకొంతమంది జీవితం చల్లగా వెచ్చగా. నులువెచ్చగా అంటే ఉంటే చల్లగా ఉండాలి అంటారు కదా. నిండా మునిగినోనికి చాలా బాగా చెప్పారు. నిండా మునిగినోనికి, పాపంలో మునిగినోనికి ఏమి చేస్తారండి? అక్కను చేసేటోనికి ఏముంటుంది? చూసుకుందాంలే. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు జరుగుతుందో. ఇట్లాంటి వాళ్ళు చాలామంది. 22 సంవత్సరాల జీవితం నాది సేవలో. 2003 నుంచి చూస్తున్నాను. ఎంతమందిని చూసి ఉంటాను. ప్రారంభం బాగానే ఉంటుందండి, కానీ ఎండింగే చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ నులువెచ్చని జీవితం, చల్లగా వెచ్చగలేని జీవితం, ప్రేమలేని జీవితం, ఎండింగ్ చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. అందుకని ఉంటే చల్లగా నన్ను ఉండాలి, ఉంటే వెచ్చగా నన్ను ఉండాలి. అందుకని ఆయన పరలోకము నుంచి ఆ పశువుల తొట్టిలో ఎందుకు పడుకోబెట్టారంటే ఈ తొట్టి చల్లగా ఉంది. చూడండి, జ్ఞానులు వచ్చి అడుగుతారు ఏమని అంటే, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నారు అంటే, ఒక ఆయన రాజభవనంలో పుట్టారనుకున్నారు అందరు. పిలాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాత్ అడుగుతాడు, ఏమని అంటాడు తెలుసా? నీవు యూదుల రాజువా? అప్పుడు యేసుప్రభు చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీవన్నట్లే. కొన్ని ఆన్సర్స్ బైబిల్లో యేసుప్రభు ఇచ్చినట్లు అసలు ఎవ్వరు ఇయ్యలేరండి. దైవ కుమారుడు ఒక దైవ మానవునిగా ఈ లోకంలో అవతరించాడంటే మనం ప్రేమలో చల్లారిపోయామా? నులువెచ్చగున్నావా? వెచ్చగా చల్లగున్నావా? ఒక్కసారి ఆలోచించండి. రాజభవనంలో పుడితే ఏమర్థం కాకపోతుండే ఎవరికి, కానీ ఆయన పశువుల పాకలో పుట్టాడు కాబట్టి ప్రపంచానికి అంతా అర్థమైంది. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడుతున్న వ్యక్తి ఎవరు తెలుసా? యేసయ్యనే. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించబడుతున్న వ్యక్తి ఎవరు తెలుసా? యేసయ్యనే. చూడండి, అంతగా ద్వేషించిన అంతగా ఆరాధిస్తున్నారు. మీకు ఇంకా ఈ చరిత్రలో వెళ్ళి చదివితే చాలా మతాలు ఉన్నాయి. కన్ఫ్యూనిజం, చైనాలో కన్ఫ్యూషన్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు. మన ఇండియాలో జైన మతం మొదటిగా వచ్చింది, తర్వాత బౌద్ధ మతం వచ్చింది, ఆ తర్వాత ఇంకే మతం వచ్చిందో నాకు తెలియదు, అది చెప్పను నేను. అంతకుముందు జైన మతము, బౌద్ధ మతము, కన్ఫ్యూనిజం చైనాలో, జూడాయిజం, ఇవి ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి తెలుసా? ఇజం అనే పదం కనపడుతుంది మనం. ఇజం అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఆ అర్థం చూస్తే పోరాటం. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మీకు ఇలా చెప్తాను చూడండి.
నక్సలిజం అంటే ఇలాగున వాళ్ళు వాది ప్రజలకు ఏం చేశారంటే అంటించాలని ప్రయత్నం చేశారు. కానీ క్రైస్తవుకున్న గొప్పతనం ఏంటి తెలుసా? క్రిస్టియానిటీ ప్రేమతోనే ప్రపంచాన్ని జయించిందండి. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఎప్పుడైనా వీలైతే చరిత్రలో మతాలనే బుక్ దొరుకుతుంది, మీరు తెచ్చి చదువుకొని దాంట్లో ఉంటుంది. ఈ ఇజం అనే పదంతోనే ప్రపంచాన్ని జయిద్దామనుకున్నారు, కానీ ఇప్పటి వరకు అక్కడనే ఉండిపోయారు. యేసయ్య ప్రేమతోని ఏం చేశాడు తెలుసా? ప్రపంచాన్ని జయించాడు. అసలు క్రిస్టియన్స్ అన్నది ఎవరిని తెలుసా? బైబిల్ ప్రకారం చెప్పండి మీరు. ఆయన శిష్యులను ఎవరు బాగా చెప్పారు? ఆయన శిష్యులను క్రిస్టియన్స్ అన్నారు, క్రైస్తవులు. అందుకనే అనేక ప్రాంతాలకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా తయారు చేయమన్నాడు. ఈ శిష్యులను చంపమని లేడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచాన్ని అంతా యేసయ్య ప్రేమతోనే జయించాడు. అలాంటి ప్రేమ చల్లారిపోతుందా? మనకు నులివెచ్చనిగా ఉంటున్నావా? చల్లగా వెచ్చగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. రెండవ విషయం చెప్తాను చూడండి. లూకాసు సువార్తకు రండి, 2వ అధ్యాయం 7వ వచనం. మొదటిగా ఏం చెప్పాను? పశువుల తొట్టి చల్లగా ఉంది. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. చూడండి, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. చూడండి, పశువుల తొట్టి. రెండోది ఏంటంటే చీకట్లో ఉంది. ఆ రోజుల్లో ఇంత వెలుగు లేదండి. చూడండి, పశువుల తొట్టి చల్లగా ఉంది. రెండోది ఏంటి తెలుసా? పశువుల తొట్టి చీకట్లుంది. మీరు పశువుల పాకలు వెళ్ళి ఒక 30 సంవత్సరాలు 90స్లోకి వెళ్ళండి. అసలు పశువుల దగ్గర కరెంటు అలాంటిది ఏం లేదండి. 1990 ఆ శకంలో కరెంట్ ఏం లేదు. మరి పల్లెటూర్లలో అయితే ఎక్కడో ఒక కరెంట్ స్తంభం ఉండేది. ఈ తొట్టి ఎక్కడుందంటే చీకట్లో ఉంది. ఆ చీకట్ల తొట్టిలో యేసయ్య ఏమంటారు? పడుకోబెట్టాడు. మీకు ఇక్కడ చెప్తాను చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకట్లో నుండి చూడండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. చాలు. చూడండి, మానవ హృదయం చీకట్లో ఉందండి. మొదటికి ఏంటో తెలుసా? మానవ హృదయం చీకట్లో ఉంది. ఇప్పటికీ ఎన్నో చీకటి బ్రతుకులు, చీకటి కార్యకలాపాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని చీకట్లో నుంచి వెలుగుకు రమ్మని దేవుడు అంటుంటే ఇంకా చాలామంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు, చీకట్లోనే బ్రతుకుతున్నారు, చీకట్లోనే చనిపోతూ ఉన్నారు. చీకట్లో ఉన్న మనల్ని పిలిచిన దేవుడు ఈ లోకంలో ఎంతోమంది మన చుట్టుపక్కల చీకట్లోనే బ్రతుకుతున్నారు. వారికి ఒక్కసారైనా యేసయ్యను పరిచయం చేస్తున్నావా? ఈ హృదయము చీకట్లో ఉండి ఏమవుతుందో తెలుసా? మీకు ఒక వచనం చూపించి నేను ముందుకెళ్తాను చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం చూడండి. చూడండి, దేవుడు నా హృదయమును కృంగజేసెను,
ఉమ్, ఉమ్. చూడండి, దేవుడు నా హృదయమును కృంగజేసెను. చూడండి, చీకట్లో ఉన్నటువంటి హృదయం ఏమైపోతుంది తెలుసా? కృంగిపోతుంది. ఈ రోజున ఎంతోమంది చీకట్లోనే బ్రతుకుతున్నారు. శ్రమలనే చీకట్లో బ్రతుకుతున్నారు. అనారోగ్యం అనే చీకట్లో బ్రతుకుతున్నారు. ఇక నాకెవరూ లేరు అనేటటువంటి చీకట్లోనే బ్రతుకుతున్నారు. అసలు కరోనా వచ్చినప్పుడు, రెండవ వేవ్ వచ్చినప్పుడు చాలామంది ఫోన్లు చేశారు నాకు. రోజు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ కరోనా వచ్చినందుకు ఒక రూమ్ లేచారు వాళ్ళను. ఈ రూమ్ లేస్తే ఒక ఫోన్ ఇచ్చి పడేశారు. అందులో నుంచి, అయ్యా మేము చీకట్లోనే ఉంటున్నామయ్యా. అట్లా చాలామంది చనిపోయారు కరోనాతో. అంటే మనం గొప్పవాళ్ళమని కాదు, దేవుడు బ్రతికిచ్చాడంటే. హేమీలు నేనే అన్నోడు కూడా కరోనాతో పోయాడండి. అసలు నాకేం కాదు అన్నోడే ముందు చచ్చిపోయాడు. చూడండి, ఆ కరోనా పరిస్థితులు గుర్తు చేసుకుంటే అసలు నేను వెళ్ళి కొంతమందికి ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత తెలిసింది, పాస్టర్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళిన, వాళ్ళకి కరోనా వచ్చిందని. దేవుడు నన్ను కాపాడినందుకు నేను ఎంతో కృతజ్ఞత చెప్పాను. ఆ చీకట్లో ఉన్నప్పుడు, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు చాలామంది ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా నేను పాపిని నాయన, నా పాపాలు క్షమించమని ప్రార్థన చేశారు. నేనే కాదు ప్రభువా, నా పితరులు చేసిన పాపాలు, నా తల్లిదండ్రులు చేసిన శాపాలు. ఒక ఆయన నాకు చెప్తున్నాడు. ఇంకా అలాంటి చీకట్లో ఏమైనా మనం బ్రతుకుతున్నామా? ఆ చీకటి నుంచి విడిపించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి ఏంటి? పశువులతోటి ఎక్కడుంది? చల్లగా ఉంది. రెండవది పశువులతోటి చీకట్లో ఉంది. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. చూడండి, మూడోది ఏంటయ్యా అంటే పశువుల తొట్టిలో చెత్తతో ఉందండి. పశువుల తొట్టి ఎలా ఉంటుంది? చెత్త ఉంటుంది. చల్లగా ఉంది పశువుల తొట్టి. చూడండి, పశువుల తొట్టి చీకట్లో ఉంది, పశువుల తొట్టి చెత్త. ఎంత చెత్త ఉంది తెలుసా? మీకు చదివిపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. మానవ హృదయము, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఒక్క నిమిషము. మన హృదయము, ఈ చెత్తతో ఉన్నటువంటి హృదయము దేవుని దగ్గర సరైన విధంగా ఉందా? మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు అయిపోయాయి. మనం ఎంత ఏజ్ ఉంటే అన్ని క్రిస్మస్లు అయిపోయాయి. ఈ క్రిస్మస్ రోజున ఈ అవకాశం దేవుడిచ్చాడంటే మన హృదయములో ఏమైనా చెత్త ఉందా? ఎక్కడ చెత్త ఉందో ఆ పశువుల తొట్టి చెత్తతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ తొట్టి చూడండి, ఎంత చెత్త ఉంటుందో. ఆ వాటర్ అంతా తాగేసిన తర్వాత ఆ మేకలు కానీ, లేదంటే ఆవులు కానీ, ఈ గేదెలు కానీ, ఇవన్నీ తాగేసిన తర్వాత మిగిలింది ఏంది తెలుసా? చెత్త. దాన్ని ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. ఆ తొట్టిలో ఉన్నటువంటి ఆ చెత్త అంతా ఏరి బయటపడేస్తారు. మన హృదయంలో ఉన్నటువంటి చెత్త, మనం దేవుని దగ్గరకు సరైన విధంగా లేకపోతే మన హృదయంలో ఉన్న చెత్త అంతా ఏం చేయాలా? తీసేయాలా. చదవండి ఇప్పుడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, ఈ కార్యమందు
పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించను. చూడండి, హృదయ ఆలోచనలు కూడా ఏమన్నా చెత్త. దేవుడు క్షమించాలంటే ఏం చేయాలంటే, ప్రభువా నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి యేసయ్య. మనలో ఎలాంటి చెత్త ఉంది, మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి చెత్త ఉంది, ఈ చెత్తంతా ఈ రోజున తీసేసుకుందామా? ఈ చెత్తంతా, ఆ తొట్టిలో ఉన్న చెత్తంతా బయట బారేసినట్లు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి మనందరము ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, చెత్తంతా తీసి బయట వేద్దామా? వేసి ప్రభువా నా హృదయంలోకి రండి అని ఆహ్వానిద్దామా? తలలు వంచి కళ్ళు మూసుకొని లేచి నిలబడి, నా హృదయంలోకి రండయ్యా అని ఎవ్వరు అటు ఇటు చూడకుండా, అటు ఇటు చూడకుండా, మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయి ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వేదనలు, కష్టాలు, కన్నీరు, ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఈ రోజున దేవుడు మరొక క్రిస్మస్ ఇచ్చాడంటే మన హృదయం ఏ విధంగా ఉంది? అక్కడ పశువులతోటి చల్లగా ఉంది, మన హృదయం చల్లగా ఉందా? మనం చల్లగా వెచ్చగలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? నులువెచ్చగా ఉన్నామా? పశువులతోటి చీకట్లో ఉంది, మానవ హృదయము చీకట్లో ఉంది. చీకట్లో ఉన్న హృదయము కృంగిపోయి ఉంది, పశువులతోటి చెత్తతో ఉంది. మానవ హృదయము దేవుని ఎదుట సరైన రీతిగా లేదు. అందుకనే ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి దిగివచ్చి ఆయన పశువుల పాకలో జన్మించి నిన్ను నన్ను రక్షించడానికి నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువా నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా అని దేవుని వైపు చెయ్యి చాపి, ఒక చెయ్యి హృదయం పైన వేసుకొని ఈరోజు నాతోనే మాట్లాడేవయ్యా. నాలో కలవరం ఉందేమో, నాలో భయం ఉందేమో, నాలో వేదన ఉందేమో, ఈ కష్టం పోతుందా ఇక పోదు అనేటటువంటి పరిస్థితిలో వచ్చామేమో. దేవుడు నీకోసమే ఈ లోకానికి వచ్చాడు, నశించినటువంటి ప్రజల కోసం. ఆయన పశుశాలలో, ఆ పశువుల తొట్టిలో జన్మించాడు. ఆయన ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
సమర్పించుకుంటున్నాం తండ్రి. మా హృదయంలోకి రండి అయ్యా. మా హృదయం చల్లగా ఉందేమో, మా హృదయం ప్రభా చీకట్లుందేమో, మా హృదయం చెత్తతో ఉందేమయ్యా. మేమన్నీ తీసేసుకొని మీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే. ప్రతి చోట చూడా నీ పలుకే ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా, పశుడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు జనుల హృదయాలన్నీ ఈ లోకానికి వచ్చి ఆయన వైపు తిప్పుకున్నాడు. మన హృదయము దేవుని వైపు. ప్రభువా, నా హృదయం తెరిచానయ్యా, నా హృదయంలోకి రండి యేసయ్యా. నీవు చేసే ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేయచ్చు. ఈ చిన్న ప్రార్థన, ప్రభువా, నా హృదయం చెత్తతో ఉందా, నా హృదయం చీకట్లో ఉందా, నా హృదయం చల్లగా ఉందయ్యా, నాలోకి రండయ్యా. విరిగి నలిగిన హృదయంతో ప్రభువా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని ప్రార్థిస్తావా? విరిగిపోతానయ్యా, నా చెత్త చెదారమంతా నీ కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా కడగండి అయ్యా. నన్ను కడగండి తండ్రి. నువ్వు చనిపోవడానికే ఆ పశువుల పాకలో తొట్టిలో పడుకోబెట్టావయ్యా. 33.5 సంవత్సరాలు జీవించావయ్యా. ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల పైన వేలాడదీయబడ్డావయ్యా. నా కోసమే ఇంకా ప్రభా ఆ సిలువలో చెయ్యి చాపి రమ్మంటున్నావయ్యా. నేను రావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని ఆయన ఇంకా నీ కొరకు నా కొరకు చేతులు చాపి పిలుస్తున్నాడు. మన హృదయం ఆయన పిలిచినప్పుడు లోబడి, ప్రభువా నా హృదయాన్ని నేను తెరిచానయ్యా, నా హృదయములకు రండి యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మరొకసారి ధ్యానించే భాగ్యం తండ్రి. మా హృదయం చెత్త, మా హృదయం చీకటి, మా హృదయం చల్లగా అలాగునుండకుండా నీ కలువరి సిలువలో కార్చిన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి
శుద్ధ హృదయముతో ప్రభువా మమ్మల్ని పంపుమని. ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థన చేస్తున్నారు వారిని దర్శించండి ప్రభు, కృప చూపించండి. వారి ప్రార్థన విని ప్రతిఫలము దయచేయమని మీకే వందనాలు, కృతజ్ఞత చెప్తా. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.